వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 17, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈక్వెడార్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్: యువ వ్యాపారవేత్త 35 ఏళ్ల డేనియల్ నొబోవా. ఈక్వెడార్ నూతన అధ్యక్షుడిగా యువ వ్యాపారవేత్త 35 ఏళ్ల డేనియల్ నొబోవా ఎన్నికయ్యారు. మధ్యంలో ఎన్నికల్లో ఆయన వామపక్ష ప్రత్యర్థి గొంజాలెజ్పై విజయం సాధించారు. ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో నొబోవాకు 52%, గొంజాలెజ్కు 42% ఓట్లు లభించాయి. నొబోవా తండ్రి అల్వారో నొబోవా ఈక్వెడార్లోనే అత్యంత సంపన్నుడు. ఆయన 5 సార్లు దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తండ్రి సాధించలేనిది ఇప్పుడు కుమారుడు సాధించారు. అంతేకాదు, 35 ఏళ్ల డేనియల్ ఈక్వెడార్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న అత్యంత పిన్నవయస్కుడిగా కూడా రికార్డు సృష్టించనున్నారు. అవినీతి ఆరోపణలతో పూర్వ అధ్యక్షుడు గిలెర్మో లాస్సో పార్లమెంటును అర్ధంతరంగా రద్దు చేయడంతో ఈ మధ్యంతర ఎన్నికలు జరిగాయి. క్వశ్చన్ నెంబర్ 2, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: అరిందం బాగ్చి. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ స్థానంలో సీనియర్ దౌత్యవేత్త అరిందం బాగ్చి నియమితులయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆయన సంబంధిత బాధ్యతలు చేపడతారని పేర్కొంది. బాగ్చి 1995 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. ఇన్నాళ్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో క్రొయేషియాలో భారత రాయబారిగా, శ్రీలంకకు భారత డిప్యూటీ హైకమిషనర్, ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్గా ఆయన విధులు నిర్వర్తించారు. క్వశ్చన్ నెంబర్ 3, రక్షణ ఐరన్ బీమ్ వ్యవస్థ గురించి తెలపండి. వేగంగా ఐరన్ బీమ్ వ్యవస్థ మోహరింపునకు కసరత్తు. గాజా నుంచి భారీ స్థాయిలో రాకెట్ దాడులు, చొరబాట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తన రక్షణ వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సి వస్తోంది. రాకెట్లను నెలకొల్చడానికి వినియోగిస్తున్న ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ఐరన్ బీమ్ అనే వ్యవస్థను వేగంగా వినియోగంలోకి తీసుకురావాలని దేశీయ ఆయుధ కంపెనీ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సంస్థకు విజ్ఞప్తి చేస్తోంది. నిజానికి దీన్ని 2025లో మోహరింపునకు సిద్ధం చేయాల్సింది. రక్షణ ఐరన్ బీమ్ అనే ది లేజర్ ఆయుధ వ్యవస్థ శత్రు క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చి దేశాన్ని రక్షించడానికి దీన్ని అభివృద్ధి చేశారు. సంప్రదాయ గగనతల రక్షణ వ్యవస్థలో క్షిపణులు ఉంటాయి. శత్రు రాకెట్లను గుర్తించగానే అవి నింగిలోకి దూసుకెళ్లి మధ్యలోనే కూల్చేస్తాయి. అయితే చాలా సందర్భాల్లో చౌకైన హమాస్ రాకెట్లను పేల్చేయడానికి ఖరీదైన క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించాల్సి వస్తోంది. పైగా పరిమిత సంఖ్యలోనే వాటిని ప్రయోగించడం కుదురుతోంది. ఐరన్ డోమ్ విషయంలో ఇదే జరుగుతోంది. ప్రత్యర్థి ఏకకాలంలో వందల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించినప్పుడు ఈ వ్యవస్థ వాటిని సమర్థంగా అడ్డుకోలేకపోతోంది. రక్షణ పుంజం ఐరన్ బీమ్ సాయంతో ఈ ఇబ్బందిని అధిగమించొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందులో క్షిపణికి బదులు ఫైబర్ లేజర్ పుంజాలను ఉపయోగిస్తారు. అవి కాంతి వేగం సెకనుకు 3,00,000 కిలోమీటర్లు/తో దూసుకెళతాయి. సాధారణ క్షిపణుల తరహాలో గురుత్వాకర్షణ శక్తి, వాతావరణ నిరోధకత వంటివి దీనిపై ప్రభావం చూపబోవు. ఆ కిరణాలు ప్రత్యర్థి అస్త్రాలను వేడెక్కించేసి కాల్చేస్తాయి. ఐరన్ బీమ్ వ్యవస్థ డ్రోన్లు, రాకెట్లు, మోటార్లు, ట్యాంక్ విధ్వంసక క్షిపణులను సమర్థంగా నెలకొల్చగలదని పరీక్షల్లో వెల్లడైంది. కారు చౌకలో ప్రత్యర్థి రాకెట్ను కూల్చడానికి అయ్యే వ్యయాన్ని ఐరన్ బీమ్ భారీగా తగ్గిస్తుంది. నిర్వహణ ఖర్చులు తక్కువే.
ఐరన్ డోమ్ ప్రయోగించే ఒక్కో క్షిపణి ఖరీదు దాదాపు $50,000గా ఉంది. ఐరన్ బీమ్ సాయంతో ఒక ప్రత్యర్థి రాకెట్ను కూల్చడానికి $3.5 అవుతుంది. పైగా ఎన్ని కాంతి పుంజాలనైనా ప్రయోగించొచ్చు. ఎలాంటి క్షిపణులను ఉపయోగించకపోవడం వల్ల వాటి శకలాలు జనావాసాలపై పడతాయన్న ఆందోళన అవసరం లేదు. ఈ ఆయుధ వ్యవస్థ సాయంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో రాకెట్లను నేలకూల్చవచ్చు. నిశ్శబ్దంగా లేజర్ ఆధారిత క్షిపణి విధ్వంసం నిశ్శబ్దంగా సాగుతుంది. పైగా ఆ పుంజాలు అదృశ్యంగా ఉంటాయి. ఐరన్ డోమ్ క్షిపణి ప్రయోగంలో భారీగా కర్ణకఠోర శబ్దం వెలువడుతుంది. పెరగనున్న సామర్థ్యం. పరీక్షల సమయంలో ఐరన్ బీమ్ పరిధి 7 కిలోమీటర్ల వరకు ఉన్నట్లు వెల్లడైంది. ఇది సెకన్లలోనే లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. దీని శక్తిని పెంచాలని పరిశోధకులు యోచిస్తున్నారు. ఇతర వ్యవస్థలతో అనుసంధానించొచ్చు. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలో ఇప్పటికే యారో మెనస్ 2, యారో మెనస్ 3, డేవిడ్ స్లింగ్ ఐరన్ డోమ్లు ఉన్నాయి. దీనికి ఐరన్ బీమ్ అదనం. దీన్ని విడిగా మోహరించొచ్చు. మిగతా గగనతల రక్షణ వ్యవస్థలతో అనుసంధానించి విస్తృత గగనతల రక్షణ ఛత్రాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. భారత్ సైతం. అనేక దేశాలు ఈ లేజర్ ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. భారత్లో ఇందుకోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO-కు చెందిన 2 ల్యాబ్లు, సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ చెస్ లేజర్ అండ్ టెక్నాలజీ సెంటర్ లేస్టిక్లు కసరత్తు చేస్తున్నాయి. 2017లో DRDO 1 కిలోవాట్ లేజర్ ఆయుధాన్ని పరీక్షించింది. అది 250 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. భారత సైన్యం కోసం ఒక 100 కిలోవాట్ల తేలికపాటి లేజర్ ఆయుధ వ్యవస్థను రూపొందించేందుకు DRDO దుర్గా ప్రాజెక్టును చేపట్టినది. క్వశ్చన్ నెంబర్ 4 రవాణా, వాణిజ్య విమానాల పైలట్ల లైసెన్స్ కాలపరిమితిని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం గురించి తెలపండి. రవాణా, వాణిజ్య విమానాల పైలట్ల లైసెన్స్ కాలపరిమితిని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్కి సవరణలు చేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రంగంలో సులభతర వాణిజ్యం, రక్షణ, భద్రతను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ సవరణలు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్స్ స్టాండర్డ్స్ అండ్ రికమెండెడ్ ప్రాక్టీసెస్కు అనుగుణంగా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్, కమర్షియల్ పైలట్ లైసెన్స్ల కాలపరిమితి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెరుగుతుంది. దీనివల్ల పైలట్లపై DGCA పైన పరిపాలనా భారం తగ్గి మరింత క్రమబద్ధమైన లైసెన్సింగ్ ప్రక్రియ అమల్లోకి వస్తుందని పౌర విమానయాన శాఖ తెలిపింది. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937లోని రూల్ 66 కింద ఏరోడ్రోమ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించే ఫాల్స్ లైట్స్లో మార్పులు చేశారు. విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించే లైట్లను ఏరోడ్రోమ్కి 5 కిలోమీటర్ల వరకు ప్రదర్శించకూడదన్న నిబంధన ఇదివరకు ఉంది. ఇప్పుడు ఆ పరిధిని 5 నాటికల్ మైళ్ల వరకు పొడిగించారు. విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరైనా నిషేధిత లైట్లు ప్రదర్శిస్తే వాటిని 24 గంటల్లోపు తొలగించాల్సి ఉంటుంది. లేదంటే ఆ ప్రాంతం నుంచి వాటిని తొలగించే అధికారాన్ని ఈ నిబంధన ప్రభుత్వానికి కట్టబెడుతోంది. అదే సమయంలో ఆ విషయాన్ని సమీప పోలీస్ స్టేషన్కు చెప్పి బాధ్యులపై IPC సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది. ఒకవేళ ఇలాంటి ప్రమాదకరమైన లైట్ల వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించలేని పరిస్థితి ఉన్నా, లేక లైట్ లొకేషన్ను తరచూ మారుస్తున్న ఎయిర్పోర్టు అధికారులు లేక ఎయిర్లైన్ సిబ్బంది ఆ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ఈ కొత్త నిబంధన వీలు కల్పిస్తోంది. దాని ప్రకారం పోలీసులు తదుపరి చట్టపరమైన ప్రక్రియ చేపట్టవచ్చు. ఫారిన్ లైసెన్సుల ధృవీకరణకు సంబంధించిన రూల్ ప్రస్తుతం నిరర్ధకంగా మారడంతో దాన్ని పూర్తిగా తొలగించారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ లైసెన్సుదారుల సామర్థ్యాన్ని పెంచేలా కొత్త నిబంధనను చేర్చారు. క్వశ్చన్ నెంబర్ 5 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం గురించి వివరాలు తెలపండి. సందర్భం అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 17న జరుపుకుంటారు. పేదరికంలో నివసిస్తున్న ప్రజలు మరియు విస్తృత సమాజం మధ్య అవగాహన మరియు సంభాషణను ప్రోత్సహించడం. డిసెంబర్ 22, 1992న ఆమోదించబడిన తీర్మానం 47/196 ద్వారా అన్ జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 17ని పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. యునెస్కో సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండా యొక్క సేవలో తన నైపుణ్యం మొత్తాన్ని ఉంచుతుంది మరియు ప్రత్యేకించి లక్ష్యం 1 ప్రతిచోటా దాని అన్ని రూపాల్లో పేదరికాన్ని అంతం చేయండి. పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం 2023 యొక్క థీమ్ మర్యాదపూర్వకమైన పని మరియు సామాజిక రక్షణ, అందరికీ గౌరవాన్ని ఆచరణలో పెట్టడం, డీసెంట్ వర్క్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, పుట్టింగ్ డిగ్నిటీ ఇన్ ప్రాక్టీస్ ఫర్ ఆల్. క్వశ్చన్ నెంబర్ 6 26 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు నిరాకరణ. ఈ కేసు గురించి వివరాలు తెలపండి. తన 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఓ మహిళ 27 చేసిన విజ్ఞప్తిని భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. వైద్యపరంగా గర్భాన్ని తొలగించడానికి గరిష్ట పరిమితి అయిన 24 వారాలు ఇప్పటికే దాటాయి. తల్లికి ఎటువంటి ముప్పు లేదు. గర్భస్థ పిండంలో అసాధారణ పరిస్థితి ఏమీ లేదని ఎయిమ్స్ వైద్యులు నివేదిక ఇచ్చారు. అందువల్ల గర్భవిచ్ఛిత్తికి అనుమతించట్లేదు. ఆ గుండె చప్పుడును మేం ఆపలేం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆ మహిళ ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారని, ఆ ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బిడ్డ పుట్టిన తర్వాత పెంచుకోవడమా లేదా దత్తత ఇవ్వడమా అనే అంశంపై తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. తనకు ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారని, ప్రసవానంతర కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని, మానసికంగా, ఆర్థికంగా తాను 3వ బిడ్డను కనిపెంచే పరిస్థితుల్లో లేనందున గర్భవిచ్ఛిత్తికి అనుమతివ్వాలంటూ ఈ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానికి సుప్రీంకోర్టు ఈ నెల 9న అనుమతించింది. కేంద్రం దీనిని సవాల్ చేసినప్పుడు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడంతో కేసు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 7 6 నెల టోకు ద్రవ్యోల్బణం మైనస్లోనే గురించి వివరాలు తెలపండి. టోకు ధరల్లో వరుసగా 6 నెల ప్రతి ద్రవ్యోల్బణ మైనస్ స్థితి కొనసాగింది. కూరగాయలు సహా ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో సెప్టెంబరులో టోకు ధరల సూచి WPI ఆధారిత ద్రవ్యోల్బణం 0.26% నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి టోకు ద్రవ్యోల్బణం మైనస్లోనే ఉంటుండటం గమనార్హం. జూలైలో ఇది 1.36%, ఆగస్టులో 0.52% ఉండగా 2022 సెప్టెంబరులో 10.55% నమోదైంది. ఆహార వస్తువుల ధరలు వేగంగా తగ్గడమే WPIలో ప్రతి ద్రవ్యోల్బణం కొనసాగడానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల వివరాలు ఇలా వరుసగా 2 నెలల పాటు రెండంకెల్లోనే కొనసాగిన ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 3.35%కి తగ్గింది. ఆగస్టులో ఇది 10.60%గా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం 48.39% నుంచి 15%గా నమోదైంది. బంగాళదుంపల ధరలు 24.02% నుంచి 25.24%కి చేరాయి. సెప్టెంబరులో పప్పులు, ఉల్లిపాయలు, పాలు, పండ్ల ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. పప్పుల ద్రవ్యోల్బణం 17.69%గా, ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 55.05%గా ఉంది. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణ రేటు 3.35%గా నమోదైంది.
ఆగస్టులో ఇది 6.03% వద్ద ఉంది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణ రేటు జూలైలో 2.37% కాగా గత నెలలో 1.34%కి చేరింది. రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, ఖనిజ నూనెలు, ఔడి, సాధారణ లోహాలు, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్లనే సెప్టెంబరులో ప్రతి ద్రవ్యోల్బణం నమోదైందని పరిశ్రమ, వాణిజ్య శాఖ వెల్లడించింది. క్వశ్చన్ నెంబర్ 8 దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఎపి 14 ఉత్పత్తులు ఏవి? దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఓడిఓపి జాతీయ అవార్డుల ప్రక్రియ తుది దశకు చేరింది. ఓడిఓపి జాతీయ అవార్డుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇటీవల దరఖాస్తులను స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 25 నుంచి జూలై 31 మధ్య దేశంలోని 751 జిల్లాల నుంచి 1102 రకాల స్థానిక ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రతిబింబించే హస్తకళ ఉత్పత్తుల ప్రతిపాదనలు వచ్చాయి. వడపోత అనంతరం దేశంలో మొత్తం 63 ఉత్పత్తులను పరిశీలనకు తీసుకున్నారు. వాటిలో ఏపీ నుంచి ఉత్పత్తులకు చోటు లభించింది. వీటిని ఇన్వెస్ట్ ఇండియా బృందం, జాతీయ స్థాయి టీం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఈ నెల 10న మొదలైన ఈ బృందం పర్యటన ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. 14 ఉత్పత్తులు ఇవే. రాష్ట్రం నుంచి పరిశీలనకు ఎంపికైన ఉత్పత్తులలో పొందూరు ఖద్దరు, శ్రీకాకుళం, బొబ్బిలి వీణ, విజయనగరం, అరకు కాఫీ, ఏఎస్ఆర్, సముద్ర రొయ్యలు, విశాఖ, పులగుర్త చొక్కాలు, చీరలు, తూర్పుగోదావరి, ఉప్పాడ జందాని చీరలు, కాకినాడ, కొబ్బరి పీచు, అంబేడ్కర్ కోనసీమ, మంగళగిరి చేనేత చీరలు, గుంటూరు, పెద్ద రొయ్యలు, బాపట్ల, ఉదయగిరి చెక్క కత్తిపీట, నెల్లూరు చేనేత సిల్క్ చీరలు, కర్నూలు, మదనపల్లె సిల్క్ చీరలు, అన్నమయ్య సిల్క్ చీరలు, శ్రీ సత్యసాయి, వెంకటగిరి చీరలు, తిరుపతి ఉన్నాయి. ఇన్వెస్ట్ ఇండియా తరఫున ఆరాధన, హర్ప్రీత్ సింగ్, సమీరా అహ్మద్, రాబిన్ ఆర్చెరియన్, సోనియా, ఆకాంక్ష, జిగిషా తివారీ బృందం వేర్వేరుగా 8 రోజుల పాటు వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్వశ్చన్ నెంబర్ 9 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో ఏ క్రీడాంశాలను కొత్తగా చేర్చారు? ఆన్సర్ క్రికెట్తో పాటు స్క్వాష్, బేస్బాల్, సాఫ్ట్బేల్, లాక్రాస్, సిక్సెసైడ్, ఫ్లాగ్ ఫుట్బాల్. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్తో పాటు స్క్వాష్, బేస్బాల్, సాఫ్ట్బేల్, లాక్రాస్, సిక్సెసైడ్, ఫ్లాగ్ ఫుట్బాల్ క్రీడాంశాలను కొత్తగా చేర్చారు. 5 కొత్త క్రీడాంశాలకు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో అనుమతి ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ బోర్డు చేసిన ప్రతిపాదనలకు సోమవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ సభ్యులు ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ ప్రకటించారు. 99 మంది ఐఓసీ సభ్యుల్లో 2 మాత్రమే ఈ 5 క్రీడాంశాల ప్రతిపాదనను వ్యతిరేకించగా 97 మంది సమ్మతించారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ ఈవెంట్ను టీఏవే ఫార్మాట్లో పురుషుల, మహిళల విభాగాల్లో 6 జట్ల మధ్య నిర్వహిస్తారు. ఆతిథ్య దేశం హోదాలో అమెరికా జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా మిగతా 5 జట్లను నిర్ణయించే అవకాశముంది. 1877లో క్రికెట్లో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. 1900 పారిస్ ఒలింపిక్స్లో ఒకే ఒకసారి క్రికెట్ మెడల్ ఈవెంట్గా ఉంది. పారిస్ గేమ్స్లో కేవలం ఫ్రాన్స్, బ్రిటన్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. బ్రిటన్ జట్టుకు స్వర్ణం, ఫ్రాన్స్ జట్టుకు రజతం లభించాయి. ఆ తర్వాత క్రికెట్ విశ్వ క్రీడల జాబితాలో చోటు కోల్పోయింది. టెస్టు, వన్డే ఫార్మాట్ల బదులు 3-4 గంటల్లో ఫలితం వచ్చే టీ20 ఫార్మాట్ రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్లు ఎంతో మంది క్రికెటర్లకు కొత్తగా అవకాశాలు కల్పిస్తుండటంతో పాటు ఆర్థికంగా వారిని ఆదుకుంటున్నాయి. ప్రస్తుతం ఫుట్బాల్ తర్వాత ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడగా క్రికెట్కు గుర్తింపు వచ్చింది. ఫలితంగా 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్లో పునరాగమనం చేయనుంది.
ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.